ఎక్కడ లక్ష్మణ్ పెళ్ళి ఎక్కడ? ఊర్లోనే సార్, ఒరిస్సాలో, అంటే శ్రీకాకుళం దగ్గర. సీతామహాలక్ష్మి చూసావా సినిమా? ఏ సినిమా సార్? సీతామహాలక్ష్మి చూడలేదు సార్. ఇదే సీతాలు సింగారం పాట ఉంటుంది. చంద్రమోహన్ ఆ పేరు ఏదో ఉంటుంది, రామేశ్వర. ఇదేంటి సార్ ఇలా తగ్గిపోయారు? తగ్గిపోయినా చాలా తగ్గిపోయారండి, కుర్రోళ్ళు అయిపోయారు. ఎక్సర్సైజ్లు, యోగా, డైట్ ఇవన్నీ ఫాలో అయితే ఎవరైనా తగ్గుతారు. అబ్బో నేను తగ్గించాలండి. ఏ అర్థం వస్తుందా? సార్ మీరు ఎన్నింటికి లేస్తే పొద్దునే? 7ంటికి లేస్తాను. 7ంటికా? 5ంటికి లేకు. అలవాటు చేసుకుంటా సార్. రాసుకో, పొద్దున్నే 5ంటికి లేకు. అది కూడా రాసుకో. రాసుకో. ఓకే సార్. ఫుల్గా వాటర్ తాగు. వాటర్ ఓకే సార్. ఓకే ఫుల్గా అది తాగుతా సార్. బ్రేక్ఫాస్ట్ చేయకు. అన్నిటికీ ఇట్లా వస్తావు? బ్రేక్ఫాస్ట్ చేయకు. అలవాటు చేసుకుంటా అండి. ఓకే సార్. బ్రేక్ఫాస్ట్ పూరి గారి సినిమా జరుగుతుంది సార్. ఏంటి పేరేంటి? పర్లాకిముడి ప్రేమ కథ అని. ఏంటి? పర్లాకిముడి ప్రేమ కథ. ఓ ఫైనల్ చేశారా? లేదా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినట్టు సార్. బయటికి రాలా కానీ? ఇంక లేదు సార్. ఎలా ఉంది పూరితో ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది సార్. అంటే బాగా చూసుకుంటున్నారు సార్ ఆర్టిస్టులు ఆయన. అంటే మనకులాగే అదే సరదాగా ఉంటుంది అంటారు షూటింగ్. చాలా బాగుంటుంది సార్. అసలు స్పీడ్ పరుగులు పెట్టిస్తారు ఆయన. సార్ 2 రోజుల నుంచి ఆ అబ్బాయి ఎక్కడే తిరుగుతున్నాడు సార్. మోహన్ సార్ని కలవాలి. ఏం పేరు ఇది? వర్మన్. వర్మ. అవునా? మోహన్ సార్ లేరు, బొంబాయి వెళ్ళిపోయాడు. 10 days దాకా రాడు. వెళ్ళు. ఒకసారి చెప్పండి, అదే షూట్ ఉంది అన్నారు. షూట్ జరుగుతుందంటే 10 రోజుల తర్వాత వస్తాడు ఆయన, ఇప్పుడు కాదు. సార్ చెప్పండి సార్. కొత్త వాళ్ళందరూ తీసుకొచ్చి ఆఫీస్లో పెడతాడు ఈయన. అసలు పని చేయరు, పెట్టరు. మాకు తలనొప్పి. చెప్పండి సార్. ఎక్కడి దాకా వచ్చాం? సీతాలు సింగారం మాలచ్చి మందారం సీతామలచ్చి అంటే నా దేవి అవతారం. సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతామలచ్చి అంటే. ఏంది భయ్యా పూరి గారు సినిమా చేస్తావంట? ఏంటి నువ్వు? ఏంటి మన ఇద్దరం మెట్ల దగ్గర ఛాయ్ తాగి అబ్బా ఏం పాటలు పాడుకునే వాళ్ళు. నువ్వు చూస్తే నిన్ను పోస్టులు మన సితారా సినిమా తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినాయి. కాకపోతే నేను 1, 2 ఒప్పుకున్నాను. రీసెంట్గా ఒకళ్ళు బెంగాలీ మూవీ గురించి ఫోన్ చేశాను. బెంగాలీ? యాజ్ అ కొరియోగ్రాఫర్ ఆలోచిస్తున్నా చేయాలా వద్దా అని. చేసే మ్యాన్, బెంగాలీ ఇంట్రెస్టింగ్ ఉంది. మన సితారా మూవీ చూసే బాగుంది అని చెప్పి కాల్ చేశారనమాట. కాకపోతే మనకి లాంగ్వేజ్ ఇది లేదు, అక్కడ ఎవరు టచ్ కూడా లేదు కదా. ఉంది సంధ్య, మ్యూజిక్ డాన్స్ అంతే. మీనింగ్ ఎవడో ఒకటి చెప్తాడు నీకు. డిసైడ్ చేస్తా. ఒక 2-3 డేస్లో చెప్తానని చెప్పి. మళ్ళీ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా సంధ్య? అప్పుడెప్పుడో లాంగ్ బ్యాక్ చేశాను యాంగర్స్. ఇప్పుడు అంత చాలా మేబీ అవకాశం వస్తే ఎవరు అడగలేదా? ఇంట్రెస్ట్ నేను దాని మీద ఎక్కువ పెట్టలేదు. నేను అడిగితే చేస్తావా? ఊరుకోండి సార్. జస్ట్ ఆస్కింగ్. చూద్దాం. నాకు కుదరదు, గోవా వెళ్ళాలని చెప్తున్నాడు అన్న. ఆయన అంతే, నీకు ఆయన తెలిసే విషయమే కదా. నువ్వు ఉండి పక్కన ఏదో ఒక మాట అయితే బెటర్ కదా. నేనా? నేనే ఊరికే పెళ్ళి అంట, మరి మీ దేవుళ్ళు ఇచ్చాడు, కొంచెం ఏదో వెళ్తే బాగుంటుంది కదా. శుభకార్యాలకి దూరం అని బోర్డు పెట్టలేదు అంతే ఆయన. సో ఇది ఎలా ఉందంటే శుభకార్యాలకు దూరం అంటే దూరుతాను ఒక రకంగా ఉంది, దూరం అంటే ఆయన దూరం కాదు. అదే ఓ పని చేయవే. ఏంటి? మన సార్ ఉన్నారు కదా, ఆ సార్ ఇంటి తరపున ఎవరైనా రావాలనుకో, ప్రకాష్ చౌదరి గారు అని ఉన్నారు. ఆయన వాళ్ళ అన్నయ్య గారు. అన్నయ్య? ఇద్దరు ట్విన్స్, ఒక నిమిషం ముందు పుట్టాడు అంతే. మరి ఆయన చౌదరి ఏంటి కుమార్? ఆయన అంతే, ఆయన టోటల్ డిఫరెంట్. మన సార్ అంతే కదా, సంథింగ్ డిఫరెంట్. ఎన్నాళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ? ఒక 5-6 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. మీరు కూడా పెళ్లి చేసుకోలేదా? కూతురు కూడా ఉంది. సార్, ప్రకాష్ సార్. నమస్తే సార్. నమస్కారం సార్.
లక్ష్మణ్ పెళ్లి చేసుకుంటున్నాడు, మీకు పెళ్లి కార్డు ఇద్దామని వచ్చాడు సార్ లక్ష్మణ్. నెక్స్ట్ పూరి గారి సినిమా చేస్తున్నాడండి లక్ష్మణ్. సార్ మీ తమ్ముడు గారు కూడా రాలని అన్నారు. కనీసం మీ ఫ్యామిలీ నుండి మీరన్నీ వస్తే బాగుంటుంది సార్. సార్ వస్తా సార్. వస్తాను సార్. ఏంటన్నా బుద్ధిలో పొగలే ఉన్నారు, ఒక గడ్డని తేడా అంతే సేమ్ ఉంటారు కదా. ఏం మాట్లాడప్పుడు అనేటంటే మూడు వస్తానంటే వస్తారు, లేదంటే రాడు. ప్రకాష్ సార్, ప్రకాష్ సార్. సార్ నమస్తే సార్. ఏం లేదు సార్, ఒక మాట మాట్లాడదామని వచ్చాను సార్. మన లక్ష్మణ్ పూరి గారి సినిమా చేస్తున్నా, లాస్ట్ షెడ్యూల్లో ఉన్నాడు సార్. మీకు ఇంట్రెస్ట్ అయితే మీకు డేట్లు ఇస్తా అంటున్నాడు. లక్ష్మణ్ చాలామంది అడుగుతున్నారు సార్. వంటోళ్ళతో డ్రైవర్లతో నేను సినిమాలు చేయను సార్. ఓకే సార్, సారీ సార్. వస్తా సార్. సక్సెస్ ఉన్న వాళ్ళతో నేను ఎప్పుడూ పని చేయలేదు, చేయను కూడా. ముఖ్యంగా యాక్టర్స్ ఒక సక్సెస్ రాగానే చాలా వింతగా మారిపోతారు. అటువంటి జోకర్స్తో పనిచేయడం నా వల్ల కాదు.